నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేద. సో లాస్ట్ టైము ఇన్సూరెన్స్ గురించి ఒక వీడియో పెట్టాను. ఎన్ని మెసేజెస్ ఎన్ని కాల్స్ వచ్చాయంటే ఇంకా ఇలాంటి వీడియోస్ మళ్ళీ బాగా చేయండి, సేవింగ్ సంబంధించిన ప్లాన్స్ చెప్పండి, ఇన్సూరెన్స్ లో ఏవెలా ఉన్నాయి, ఏది బెస్ట్ ఇన్సూరెన్స్, సో మన లైఫ్ లో సెక్యూర్ గా ఉండడానికి ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి ఎన్ని కాల్స్ ఎన్ని ఎంక్వైరీస్ వచ్చాయండి. వాళ్ళందరి కోసమే ఇవాళ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. సో కంప్లీట్ గా ఇవాళ వీడియోలో తెలుసుకుందామండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఒక 10,000-20,000 సంపాదించే పర్సన్, మిడిల్ క్లాస్ పర్సన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ఫైనాన్షియల్ సేఫ్టీని చూసుకుంటున్నారు. మనకి ఏదైనా అయినా కూడా మన ఫ్యామిలీ ఎలా ఉంటుంది తర్వాత అని చెప్పేసి చాలా మంది ఆలోచించి ముందే మనకు లైఫ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటున్నారండి. అండ్ ఇప్పుడు వస్తున్న కమింగ్ యంగర్ జనరేషన్ అయితే దీనిపైన ఎక్కువ మగ్గు చూపుతున్నారని చెప్పొచ్చు అనమాట. అయితే పర్టికులర్ గా మనకు బాగా బెనిఫిట్స్, మంచి రిటర్న్స్ ఉన్నవి అండ్ సెక్యూర్డ్ గా ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ కోసం చాలా మంది ఎదుగుతూ ఉంటారు. అలాగే క్లైమింగ్ అంటే సో మన ఇన్సూరెన్స్ ఒక పాలసీ తీసుకున్న తర్వాత సో క్లైమింగ్ ఎలా ఉంటుంది, క్లైమింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అప్పటికి అని చాలా టెన్షన్ ఉంటుంది అనమాట. అవన్నీ కూడా ఇవాళ నేను క్లారిఫై చేయడానికి అయితే మీ ముందుకైతే వచ్చేస్తానండి. సో క్లియర్గా లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. నేను చెప్పబోయే ఈ ఇన్సూరెన్స్ మీరు సో మనకు అనంతపూర్ సరౌండింగ్సే కాకుండా ఎక్కడి నుంచి మన యూఎస్లో మీరు జాబ్స్ చేస్తున్నా, ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కూడా డిజిటల్ ద్వారానే సో మీ మొబైల్ దగ్గరలో మీ మొబైల్ ద్వారానే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. పూర్తి వరకు చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకుందామండి. సో ఇవాళ ఎపిసోడ్ లో మనతో పాటు అయితే ఉన్నారండి టాటా డెవలప్మెంట్ మేనేజర్ అనమాట. సో నమస్తే సార్. సో మా సబ్స్క్రైబర్స్ చాలా మంది వెల్ విషెస్ అడిగారు. సో బెస్ట్ ఇన్సూరెన్స్ కావాలి, అసలు ఇన్సూరెన్స్ అంటే ఎందుకు తీసుకోవాలి చెప్పండి మీ మాటల్లో. మేడం, ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం మేడం. మామూలుగా అయితే గాన ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరు ఎంప్లాయీ 20 సంవత్సరాల్లో తన చదువు అయిపోయిన తర్వాత జాబ్ లో చేరిన వెంటనే ప్రతి ఒక్కడు ఏమని కలగంటాడంటే నేను ఒక మంచి డబ్బులు సంపాదించుకోవాలి, ఇల్లు సంపాదించుకోవాలి, కార్ సంపాదించుకోవాలి అని అనుకుంటాడు. తర్వాత పెళ్లి చేసుకోవాలి, తన పిల్లలు చదివించుకోవాలి అన్ని తర్వాత అనుకుంటాడు. కానీ ఇన్సూరెన్స్ అనేది దాదాపు 30-40 ఏజ్ లో తీసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఎందుకంటే అప్పుడు నేను లేకపోతే ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా భార్య పిల్లల పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆ ఏజ్ లో రిలీజ్ అవుతా. అంటే అప్పుడు తర్వాత ఏమవుతుందని 35-40లో రిలీజ్ కావడం వల్ల ఒక టర్మ్ ప్లాన్ తీసుకోవాలంటే ప్రీమియం రేట్ ఎక్కువ పెరుగుతుంది. అదే జాబ్ వచ్చిన వెంటనే ఒక అతను ఇన్సూరెన్స్ అనేది తీసుకున్నాడంటే చాలా తక్కువ ప్రీమియం పడుతుంది అనమాట. అందుకే జాబ్ వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరు చేయాల్సిన ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది లో ప్రయారిటీలో ఉంటుంది. ఫస్ట్ డబ్బులు సంపాదించాలి, కారు కొనుక్కోవాలి, మనతో ఎంజాయ్ చేయాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి, తర్వాత ఇల్లు కట్టించుకోవాలని చెప్పేసి ఎవరైనా అనుకుంటారు. అది కామన్ గా ఉంటుంది. ఇన్సూరెన్స్ అనేది లో ప్రయారిటీ, అంటే 35-40 తర్వాత తీసుకోవాలనుకుంటారు. అదే జాబ్ వచ్చిన వెంటనే 25లో తీసుకోవాలనుకుంటే చాలా ప్రీమియం అనేది తగ్గుతుంది. అదే తన టర్మ్ వచ్చేసి 10 years 12 years పెట్టుకుంటే 22 అతను 10 years పెట్టుకునే కూడా 32 అనేది అన్ని అయిపోతాయి. తన బర్డెన్ ఉండదు. తర్వాత తన ఖర్చులకు సాఫీగా ఉంటుంది. 35లో తీసుకోవాలనుకుంటే తీసుకోవాలనుకున్న కోరిక వస్తుంది, కాకపోతే తీసుకోలేడు. ఎందుకంటే బాధ్యతలు పెరుగుతాయి ఆటోమేటిక్ గా. 35 తర్వాత పిల్లలు పెద్దలు కావడము, వాళ్ళ చదువులు కావడము అవన్నీ పెరుగుతాయి కాబట్టి డిలే చేసుకుంటూ వస్తారు. ఒకవేళ ఇన్ కేస్ ఒక భర్త ఎక్కడికైనా టూర్ కి వెళ్తున్నాడు, ఒక 5 days టూర్ కి వెళ్తున్నాడు అంటే ఎంత ఇచ్చి వెళ్తాడు మేడం? తన ఖర్చులకు తన భార్య ఒక 5,000 అనుకుందాం మేడం. ఒక వారం వెళ్తున్నాడు కనీసం అంటే ఒక 10,000. 1 month వెళ్తే దాదాపు 15,000 కాడికి. తనే లేకుండా పోతే ఎంత ఇచ్చి వెళ్ళాలి? తన ఫ్యామిలీకి ఎంత ఇచ్చి వెళ్ళాలి? తన భార్యకి ఎంత ఇచ్చి వెళ్ళాలి? తన పిల్లలకి ఎంత ఇచ్చి వెళ్ళాలి? తర్వాత తను లేకుండా పోతే ఎవరైనా చుట్టాలు చూసుకునే వాళ్ళు ఉంటారా? ఎన్ని రోజులు చూసుకుంటారా? అయ్యో పాపం అని అంటారే తప్ప తన ఫ్యామిలీ ఆర్థిక రక్షణ అనేది ఉండదు. అదే సంపాదించే వ్యక్తి లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంటిలో నుంచి బయటపోయిన ఫ్యామిలీస్ అంటే ఇళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళ చదువుల పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఆలోచించిన వారు ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ తీసుకోవాలనేది నా ఇంటెన్షన్ మేడం. ఓకే, అండ్ కమింగ్ టు టాటా సార్, టాటా ఇన్సూరెన్స్ లో నెంబర్ ఆఫ్ ప్లాన్స్ అయితే ఉన్నాయి కదా. అసలు అన్ని ఇన్సూరెన్స్ తో కంపేర్ చేస్తే టాటాలో బెస్ట్ ప్లాన్ ఏంటి? అసలు టాటా ఎందుకు తీసుకోవాలి? మనం టాటానే ఎందుకు తీసుకోవాలనుకుంటాం మేడం? క్లైమ్ రేస్ లో చూడండి మేడం. నేను టాటాలో ఉన్నాను కాబట్టి టాటా గురించి ఎక్కువ చెప్పేది లేదు. మనకి ఏది కావాలనుకున్నాడు గూగుల్ తల్లిని అడుగుతుంది, గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు వచ్చేస్తుంది. క్లైమ్ రేషియో చూడండి, క్లైమ్ రేషియో మిగతా కంపెనీలకు మనకు కంపేర్ చేసుకుంటే టాటా అనేది టాప్ లో ఉంటుంది, నంబర్ 1 లో ఉంటుంది మేడం. టాటా ఈక్వల్ టు టర్మ్ ఈక్వల్ టు టాటా అంటారు. చాలా మంది ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కావచ్చు, మిగతా ఎంప్లాయీస్ కావచ్చు, టాటాకే రెఫర్ చేస్తారు మేడం. ఎందుకు అంటే మనకు తెలియకోకుండా మనం ఒక హోటల్కి పోయినామంటే టాటా ప్రోడక్ట్ గురించి ఎదుగుతాం మేడం. టాటా వాటర్ ఉన్నాయని అడుగుతాం. ఒక డిమార్ట్ షోరూమ్ పోతే టాటా ఉప్పు ఉందని అడుగుతాం. మనకు తెలియకోకుండానే టాటా పరిసరాలు, టాటా వాళ్ళ ప్రోడక్ట్లన్నీ మొత్తం తాగుతూ ఉంటాం మేడం. టాటా వాళ్ళ స్టీల్ కావచ్చు, మనకు తెలియదు మేడం. నిత్య జీవితంలో 24 గంటల్లో క్వాలిటీ కనెక్ట్ అవుతాం మేడం. వాళ్ళు ఎందుకంటే ది బెస్ట్ ఇస్తారు టాటా వాళ్ళు. టాటా లైఫ్ ఇన్సూరెన్స్ లో
కూడా ది బెస్ట్ ఇస్తాము. వాళ్ళు క్లైమ్ రేస్ లో కావచ్చు, ఉమ్, కొన్ని విషయాల్లో చాలా స్ట్రిక్ట్ గా చాలా కంపెనీలు అవతల క్లైమ్ ఎగరగొట్టాలనే చూస్తాయి. సాధ్యమైనంత వరకు చూడాలి క్లైమ్ ఎందుకు అని చెప్పేసి. మన టాటాలో వచ్చేసి క్లైమ్ సెటిల్ చేయడానికి చూస్తాం మేడం. ఉమ్, అది మానవత దృక్పథంతో చూస్తాం. టాటా వాళ్ళంటేనే కొన్ని చూసి చూన్నట్టు వెళ్ళిపోతారు. ఉమ్, వాళ్ళు సంపాదించే ప్రతి రూపాయిలో 60% వచ్చేసి ట్రస్టుల రూపంలోనే ఇస్తున్నారంటే వాళ్ళ నాణ్యత అనేది మనము చేసుకోవచ్చు. ఒక భారతీయునిగా మనం పెట్టే రూపాయి మనం దానం చేయకపోయినా కూడా మనం టాటా ప్రోడక్ట్ ఒక వాటర్ బాటిల్ 20 రూపాయలు కొంటే ₹6 మనం ఆటోమేటిక్ గా దానం చేసినట్టే మేడం. ఇండైరెక్ట్ గా మనం ఇండైరెక్ట్ సేవలో ఏరియాలకు పాల్గొనట్లే. పాల్గొనట్లే మేడం. అందుకే టాటా ప్రోడక్ట్లు మనం కనీసం ప్రత్యక్షంగా సేవ చేయకపోయినా కూడా వాళ్ళ ప్రోడక్ట్లు కొని వాళ్ళు సాయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మనం సాయం చేసినట్టు ఫీల్ అవుతారు మేడం. మేడం ఒక్క మాటలో చెప్పాలంటే భార్య పిల్లలను అమితంగా ప్రేమించే వ్యక్తి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ తీసుకోవాలని అయితే నేను బల్ల గుద్ది చెప్తాను మేడం. ఉమ్, తన ఫ్యామిలీ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఉమ్, నేను లేకపోతే నా ఫ్యామిలీ ఏంటి అని సంపాదించే వ్యక్తిగా తీసుకోవాల్సింది ఏంటంటే ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్. అది టాటాలోనే తీసుకోవాలని చెప్తాను ఈ మేడం. టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా ఉంటుంది సార్? టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే మేడం తక్కువ ప్రీమియం ఉంటుంది మేడం, మనకు వచ్చేది ఎక్కువ ఉంటుంది. మన సంపాదన పెట్టించి అంటే ఒక శాలరీ పర్సన్ ఉన్నాడు, తను 7 లక్షలు సంపాదిస్తున్నాడు, ఒక 30 ఏజ్ ఉంది ఆయనకు. ఆ 30 ఏజ్ ఉన్న వానికి 30 టైమ్స్ ఇవ్వచ్చు. అంటే దాదాపు 2.5 కోటి వరకు అతనికి ఉంటుంది మేడం. ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ అందరూ తీసుకోవచ్చు అంటే అందరూ తీసుకోవడానికి లేదు మేడం. ఇప్పుడు గుడి ముందర ఉండే వ్యక్తి ఉంటాడు, నా దగ్గర నేను డబ్బులు బాగా సంపాదిస్తున్నాను, నాకు టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వండి అంటే ఏ కంపెనీ ఇవ్వదు మేడం. తన ఫైనాన్స్ ఎవిడెన్స్ ఏంటి, తన ఫైనాన్స్ ప్రూఫ్స్ ఏంటి అని అడుగుతుంది మేడం. తన పట్టించి అంటే తన ఫైనాన్స్ క్యాల్కులేటర్ ని పట్టించి తనకు ఎన్ని కోట్లు ఇస్తారు అని చెప్పేసి ఉంటుంది. సపోజ్ నాకు 35 ఉన్నాయి, నేను శాలరీ 5 lakhs చేస్తున్నాను, నాకు ఎంత ఇస్తారంటే నాకు 5 lakhs కు 30 టైమ్స్ ఇస్తారు, దాదాపు 1.5 కోటి వరకు ఇస్తారు. నాకు 10 కోట్లు కావాలా, నా దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఎవరు ఇవ్వరు మేడం. ఏ కంపెనీ ఇవ్వదు, టాటానే కాదు ఏ కంపెనీ ఇవ్వదు. ఎందుకంటే తనకి ఎంత వరకు అవసరం మాత్రం అంతవరకు ఇస్తారు. ఓకే, సో నెక్స్ట్ టాటాలో ఏమేమి ప్లాన్స్ ఉన్నాయి సార్ ఇప్పటి వరకు అయితే ఇన్సూరెన్స్ లో? మేడం మన టాటాలో వచ్చేసి సేవింగ్స్ ప్లాన్స్ ఉన్నాయి మేడం, చిల్డ్రన్స్ ప్లాన్స్ ఉన్నాయి, వాళ్ళ ఎడ్యుకేషన్ కావచ్చు, వాళ్ళ మ్యారేజ్ కావచ్చు, ఆ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. సేవింగ్స్ ప్లాన్స్ తో పాటు రిటైర్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి. రిటైర్మెంట్ ప్లాన్స్ అనేది 45 నుంచి 85 వరకు చేస్తాం మేడం. మనం 85 వరకు మనం చేస్తాము. అది మెడికల్ టెస్ట్ లేకుండా చేస్తాము. ఇంకోటి ఏంటంటే 60 దాటిన తర్వాత ఏ ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వదు, మనమైతే ఇన్సూరెన్స్ కంపెనీలో మన టాటాలో 65 ఉన్న వాళ్ళకు కూడా మనం పాలసీ చేస్తాము. రిటైర్మెంట్ ప్లాన్ అని చెప్పేసి మన దగ్గర ఒకటి ఉంది. అలాగే టర్మ్ ప్లాన్స్ ఉన్నాయి మేడం. టర్మ్ ప్లాన్స్ అనేది చాలా ది బెస్ట్ ప్లాన్స్. అసలు మన టాటాలో వచ్చేసి లైఫ్ ప్రో ప్లస్ అని చెప్పేసి ఒకటి ఉంది. అది మనం పెట్టే డబ్బులలో 70% తీసుకెళ్లి మ్యూచువల్ ఫండ్స్ లో పెడతాం. హై రిటర్న్స్ ఉంటాయి మేడం, చాలా హై రిటర్న్స్ ఉంటాయి. అలా కాకుండా మన దగ్గర ప్రాఫిట్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఒకే ప్లాన్ లో వచ్చేసి దాదాపు 1 shot 3 birds అన్నట్టు ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ప్లస్ మనకి హెల్త్ ఉంటుంది. 3 కలిపి ఒకే ప్లాన్ లో ఇస్తాం మేడం. మొత్తం మన దగ్గర ప్లాన్స్ అన్ని చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి మేడం. ఓకే, సో ప్రతి ఒక్క ప్లాన్ గురించి డీటెయిల్ గా నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. టర్మ్ ప్లాన్ ఏంటి అండ్ సేవింగ్ ప్లాన్ ఏంటి, చిల్డ్రన్ ప్లాన్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ప్రతి ఒక్కరి లైఫ్ లోను మస్ట్ అండ్ షుడ్ గా లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో పాలసీ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పై నెంబర్ కాల్ చేయండి, ఫర్దర్ డీటెయిల్స్ కోసం తెలుసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరూ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. టిల్ దెన్ బై బై గైస్.